చూడురి కథ. ఇదివరకు మేనరికాల పెళ్లి చేసుకుంటే జన్ను సమస్యలు వస్తాయని చెప్పారు డాక్టర్లు. పెద్ద మనుషులు ఏమనుకునేది, మా తాత ఆయింటకెళ్ళి చేసుకుండు, మా అయ్య ఆలింటకెళ్ళి చేసుకుండు, నేను ఆయింటకెళ్ళి చేసుకున్నా, ఎవరా పిల్ల నువ్వు మా బామ్మడి బిడ్డను చేసుకోమని చేసుకోవని తండ్రి కొడుకుని అనేది. జర కొడుకు తెలియకలు ఏం చేసేదంటే, నీ అమ్మ మేనరికం చేసుకుంటే పాడే కన్నొంకర కాలొంకర ఏమంటారు ముక్కొంకర మూతొంకర వద్దని కొడుకులే అనేది. ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు అంటే, మేనరికాలే కాదు జన్ను సమస్యలు వచ్చేది, సేమ్ కులం వల్ల పెళ్లి చేసుకున్నా కానీ వస్తున్నాయి అంట. ఇక చూడు కథ పాడైపోను. ఈ రోజులు అసలు ఎక్కడ పోతున్నాయి అర్థమైతలేదు. ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు పెళ్లి చేసుకున్నా కానీ జన్ను సమస్యలు వస్తున్నాయంట. అంటే ఇక కులాంతర వివాహాలు జరగాలన్నట్టు లెక్క. ఎందుకంటే పెద్ద మనుషులు కొంతమంది చెప్పి మహనీయులు వెళ్ళిపోయారు ఇక పై లోకానికి. వాళ్ళకు నిజంగా మరి పైకి వెళ్ళి దీవిస్తురో లేకపోతే మరి ఏమైనా చేస్తురో కానీ ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు పెళ్లి చేసుకుంటే జన్ను సమస్యలు వస్తున్నాయంట. ఓ పెళ్లి కాని వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ఇక మీరు ఆ పని చేసి నిమ్మలంగా వేరే కులం వాళ్ళని దోలాడుకోవాల్సిందే. లేకపోతే మరి ఇక పుట్టబోయే పిల్లలు మొత్తం ముక్కొంకర మూతొంకర వస్తుందంట. మరి ఇక పిల్లలకంటే ఎక్కువ చెప్పురి. ఇక నుంచి అన్న ఇక ఏమంటారు కులాంతర వివాహాలు జరుగుతుంటే కొడుతున్నాయి. మరి ఇక నిజంగా కూడా డాక్టర్లు చెప్పిన ముచ్చర, ఇది మేము చెప్పిన ముచ్చర కాదు. మీకు డౌట్ ఉంటే పక్కపోయిన పేపర్ కటింగ్ వస్తుంది చూసుకోరు. కానీ కులాంతర వివాహాలు కంపల్సరీ చేసుకోవాలంట. లేకపోతే పొరగాలు మొత్తం వంకర పూచే కాలం వచ్చిందంట. ఇంకా తర్వాత మరి ఇక మీ ఇష్టం. మరి ఇక నువ్వు ఎన్ని సంపాదించినా, ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని కోట్ల ఆస్తులున్నా, భూములున్నా, ఏమున్నా కానీ మన పిల్లల కోసమే కదా. మరి ఆ పిల్లలే జర అంగవైకల్యం తోడుపుడితే మళ్ళీ రేపనాడు ఇబ్బంది అవుతుంది. అందుకోసమనే డాక్టర్లు చెప్తారు కులాంతర వివాహాలు రానున్న రోజులలో చేసుకోవాల్సిందే. ఇక ఏ కులం వల్ల ఆ కులం వాళ్ళు పెళ్లి చేసుకున్నా అంటే మేనరీకం లెక్కనే అవుతుందంట. ఇక గట్ల ఉంది కథ. ఇక మరి ఉంటా మరి.